వేణుస్వామి అలియా సెలబ్రిటీ స్వామి, ఉరఫ్ కాంట్రవర్సీ స్వామి, ఇట్లా బహుళ పేర్లతోని పాపులర్ అయిండు స్వామి. లారీ కండ్ల అద్దాలు పెట్టుకొని అడగక ముందే సెలబ్రిటీల భవిష్యత్తు చూసి చెప్పి ఈ సామి తన జాతకం బాలేక ఇప్పుడు సైలెంట్ అయిపోయిండు. కానీ ఊకుంటే ఉత్తోడంటారని పాలిటిక్స్ లో దిగి టాక్టిక్స్ మారుస్తా అంటుండు. సెలబ్రిటీ జ్యోతిష్కుడు ఎవ్వరు అడగక ముందే అందరి ఉద్దర్ జాతకాలు చెప్పే స్పెషలిస్ట్ వేణుస్వామి గారు రేపో మాపో కాషాయం మిడిచిపెట్టి కద్దరు బట్టలేసుకుని రాజకీయం చేస్తాడట. ఎందుకట్లా అంటే జైలుకు పోయిన వాళ్ళంతా సీఎంలు అవుతుండ్రు, అట్లనే నేను కూడా రాజకీయాలకు పోయి ఏదో రోజు గొప్ప లీడర్ నైతా అని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిండు. కానీ వేణుస్వామి చిన్న లాజిక్ మార్చినట్టుండు. వాళ్ళు ఆల్రెడీ లీడర్లు కాబట్టి, జనాలలో ఉన్నోళ్ళు కాబట్టి జైలు నుంచి బయటకు వచ్చి సీఎంలు అయ్యిండ్రు. నువ్వేమో మంది జాతకాలు చెప్పి నీ జాతకం చూసుకున్నాడు మర్చిపోయి జైల్లో పడేసంటి పరిస్థితి తెచ్చుకుంటేవి. బోతార్ నాట్ సేమ్ కదా సామి. నీ లెక్కనే చూద్దాం. ఆడిచ్చే ఒక ఆయన కూడా సనాతన ధర్మం పేరు చెప్పుకొని లీడర్ అయితా అని వచ్చిండు. నీ అసొంటోనికి ఎవరు టికెట్ ఇయ్యరు బాబు అనే వరకు సైలెంట్ అయిపోయిండు. గుల్లె హరికథ ఎంత బాగా చెప్పినా చిల్లర్నే వేస్తారు. నువ్వెంత జాతకాలు 100% అక్యురేట్ గా చెప్పినా చెప్పలేదు కానీ ఒకవేళ చెప్పినా కూడా దక్షిణ 1116లో 10,016లో ఇస్తారు గాని పిలిచి టికెట్లు అయితే ఇయ్యరు సామి. చూసుకోమలా అని కామెంట్లు చేస్తుండ్రు వేణుస్వామి ఫ్యూచర్ జాతకం చూసినోళ్ళు.